నిన్న జరిగిన సన్నివేశం ఏంటంటే ఎంపీ గారు టికెట్ ఇస్తా అని వాళ్ళు బుజ్జగించడం జరిగింది. మళ్ళీ నిన్న ఖాళీ ఒట్టి చేతులతోనే అరుణ్ రమేష్ గారిని మళ్ళీ ఈ జిల్లాకు పంపించడం జరిగింది. ఆ ఎంపీ టికెట్తోనే వస్తారని జిల్లా క్యాడర్ అంతా ఎదురు చూసుకుంటూ వాళ్ళు ఆశించి ఉన్నారు. వాళ్ళ ఆశ భంగం చేసి మళ్ళీ నిర్వీర్యంగా ఒట్టి చేతులతోనే అరుణ్ రమేష్ గారిని ఇక్కడికి పంపించే తరుణంలో కింద క్యాడర్ అంతా కూడా మీరు మన గుర్తింపు లేని పార్టీలో ఉండకూడదు, మేము కూడా ఉంటే భరించలేమన్న ఉద్దేశాన్ని కార్యకర్తలు అందించి బీజేపీలోకి ఖచ్చితంగా మీరు పోవాల్సిందే అనే వారి సంకేతంతోనే రమేష్ గారు ఈ నిర్ణయం తీసుకొని ఈరోజు ఇక్కడ బీజేపీలో చేరడానికి మీడియా ప్రెస్ మీట్ పెట్టుకోవడంగానే ఈ సమాచారం అందుకున్న టీఆర్ఎస్ అధినాయకత్వం మళ్ళీ అరుణ్ రమేష్ గారి దగ్గరకు వచ్చి మళ్ళీ ఇవన్నీ బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకుపోవడం జరిగింది. ఆ క్రమంలో మేము అందరం అడ్డుకొని ఇది కరెక్ట్ కాదు, మేము తీసుకున్న అరుణ్ రమేష్ గారి నిర్ణయాన్ని మీరు బ్యాక్ చేయకూడదు, మీరు ఖచ్చితంగా బీజేపీలోకి పోవాల్సిందే అని కార్యకర్తలందరూ అడగడం జరిగింది. ఆ క్రమంలోనే తనను బలవంతంగా తీసుకొని పోవడం జరిగింది. ఇంకా కొన్ని క్షణాల్లో వారు ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం అనుకోవడం లేదు, క్యాడర్ అంతా ఖచ్చితంగా బీజేపీలోకి పోతారనే ఒక ఆలోచనతోనే ఉన్నారు. అందులో కార్యకర్తను కూడా ఆలోచన కోసం ఇప్పటి వరకు వెయిట్ చేస్తాను, ఇంకో గంట 2 గంటల ఏదో విషయం తేలి ఉంది.